లకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ దినం దేవుని వాక్యం ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కునకు తిరుగుడి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మానవుని జీవితం ఒక చక్రంలాగా తిరుగుతూ ఉందండి. జరిగిందే మరలా జరుగుతూ ఉంటుంది. మరి ప్రసంగి 1వ అధ్యాయం 4-6 వచనాల్లో కూడా ఇదే విషయాన్ని మరి భక్తుడు రాస్తున్నాడు. నిజమే, మన దినచర్యల్లో ప్రతి దినము కూడా అవే పనులు, అదే రొటీన్ జీవితం, దినము వెంబడి దినము, సంవత్సరం వెంబడి సంవత్సరము మరి తిరుగుతున్నాయి. కానీ మనుషుల జీవితంలో మాత్రం ఏ మార్పు కూడా కలగడం లేదు ప్రియమైన వాళ్ళారా. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఒక నూతన సృష్టిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి రక్షణ పొందిన వారు ప్రతి దినము మరి పొందిన వారి జీవితంలో దేవుడు ఒక నూతన దినాన్ని చూపిస్తుంటాడు. ప్రతి దినము కూడా ఒక నూతనమైన అనుభవాన్ని నేర్పిస్తూ ఉంటాడు. మరి చూద్దాం, ఈ వాక్యంలో చదవబడిన వాక్యము ఇజ్రాయెల్ ప్రజలకి మరి దేవుడు చెప్తున్నటువంటి మాటలు. మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఇక ఉత్తర దిక్కునకు తిరుగుడి. మరి ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొని వెళ్ళినప్పుడు మరి వాళ్ళని పరమ కనాను వైపుకి నడిపిస్తున్నప్పుడు మరి దేవుడు వాళ్ళని అరణ్యంలో 40 సంవత్సరాలు తిప్పాడండి. అసలు మామూలుగా హోరేబ్ నుంచి శాయూరు మన్యం మీదుగా దక్షిణాన కాదేశు బర్నెబా చేరాలంటే ఆ దినాల్లో కాలినడకన 11 రోజుల ప్రయాణం. అంత సులభంగా వెళ్ళిపోయి వచ్చేటటువంటి ప్రయాణంలో దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలు తిప్పాడు. అదే మన్నెము చుట్టూ, అదే అరణ్యము చుట్టూ మరి దేవుడు తిప్పి మరి ఇప్పుడు అంటున్నాడు, ఇంకా చాలు మీరు తిరిగింది, ఇక ఉత్తర దిక్కునకు తిరుగుడి. అవును, మన జీవితంలో కూడా ఈ మన్నెము అంటే ఈ లోకంలో భౌతిక సంబంధమైన విషయాలను బట్టి మనం తిరుగుతూ ఉంటామండి. అంత భౌతిక సంబంధమైన విషయాలను బట్టి ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం. మరి ఎప్పుడు ఈ లోకంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి మరి వాటిని బట్టే విచారిస్తూ దిగులు పడుతూ వాటిని బట్టే తిరుగుతూ ఉంటాం. ఈ లోకంలో ఉన్న మనుషులను బట్టి వాళ్ళని చూస్తూ వాళ్ళ సహాయం కోరుతూ కూడా అనేక సార్లు తిరుగుతూ ఉంటాం. ఇలాగ ఈ లోకానికి భౌతిక సంబంధమైన విషయాలకే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము. అదే దేవుడు చెప్తున్నాడు, ఇక మీరు తిరిగింది చాలు, ఇంక ఈ లోకంలో భౌతిక విషయమైన వాటిని బట్టి ఆసక్తి కలిగి ఎప్పుడు లోకం వైపే మీ దృష్టి కలిగి ఉన్నదిగా చాలు, మీరు ఉత్తర దిక్కుకి తిరగండి. ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో మన వయసు ఎంత ఉందో అన్ని సంవత్సరాలు మనం ఒకవేళ ఇంకా మరి భౌతికంగానే జీవిస్తున్నామేమో, భౌతికమైన ఇహలోక సంబంధమైన విషయాలను బట్టే మరి ఆసక్తి కలిగి ఉన్నామేమో, వాటిని బట్టే మనం ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతో మరి సతమతమవుతూ ఉన్నామేమో ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఉత్తర దిక్కుకు తిరగండి. ఉత్తర దిక్కున ఏముందంటే దేవుని యొక్క సభాపర్వతం ఉంది. దేవుడు అక్కడ న్యాయవంతుడు, ఆయన అన్ని విషయాల్లో న్యాయం తీర్చేవాడు. అంతేకాకుండా దేవుడు అక్కడ మరి ప్రొవైడర్, అన్నీ కూడా మనకి సమృద్ధిగా అనుగ్రహించేవాడు. సమస్తం అక్కడి నుంచే బయలు వెళ్తూ ఉన్నాయి, ప్రపంచమంతా, ఈ లోకమంతా కూడా. కాబట్టి అటువంటి ఒక గొప్ప దేవుని ఆయన వైపు చూడకుండా మనం భూ సంబంధమైన వాటిని బట్టే మరి తిరుగుతూ ఉంటే మన జీవితంలో ఏ నూతనత్వం ఉండదు ప్రియమైన వాళ్ళారా. అదే జీవితం, అదే రొటీన్ లైఫ్, సంవత్సరం వెంబడి సంవత్సరాలు జరిగిపోతూ ఉంటాయి. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, మరి ఉత్తర దిక్కుకు తిరగండి, దేవుని వైపు తిరగండి. మీ సమస్య కావచ్చు, కన్నీరు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, సంతోషం కావచ్చు, దేవుని వైపు తిరగండి, దేవుని వైపు చూడండి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికితే తర్వాత దేవుడు మనకి ఈ లోకంలో కావాల్సిన సమస్తమును మనకి అనుగ్రహిస్తాడు ప్రియమైన వాళ్ళారా. కనుక ఉత్తర దిక్కుకు తిరుగుదాం. అక్కడ ఒకవేళ ఈ లోకంలో నీకు న్యాయం జరగట్లేదా, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద దేవుడు అక్కడ నుంచి నీకు న్యాయమైనటువంటి మరి న్యాయాన్ని నీకు చేసే దేవుడు నీకున్నాడు. ఆయన న్యాయవంతుడు. కాబట్టి ఆయన వైపు తిరిగితే, ఆయనకి మొరపెడితే నీకు ఈ లోకంలో దొరకని న్యాయం ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలకు దేవుడిస్తున్న హెచ్చరిక ఈ దినము మాట, ప్రేమతో కూడిన మాట, ఉత్తర దిక్కుకి తిరగండి, దేవుని వైపుకి తిరగండి.